తలసేమియా చిన్నారులకు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా పునర్జన్మ కల్పిస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బెంగళూరు సంకల్ప ఫౌండేషన్ సహకారంతో నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో తలసేమియా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి తలసేమియా చిన్నారులకు శాశ్వత పరిష్కారంగా బోన్ మారో శస్త్రచికిత్సను చేయిస్తున్నామన్నారు. ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే ఆలోచనతో ప్రారంభమైనటివి. అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్. ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే కొన్ని జన్యు సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెల కూడా సుమారుగా ప్రతి నెల కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్పిడి అన్నది చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపోనెంట్స్ని ఇవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం, వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే రెగ్యులర్గా ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం చాలా కష్టసాధ్యం కూడా అవుతూ ఉంటుంది. వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అటువంటివి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాలలో 10 మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఇష్యూ. ఆ క్రమంలోనే మరలా HLA మ్యాపింగ్ టెస్టులు చేసి ఇంకొక 17 మందిని ట్రేస్ అవుట్ చేశాం. అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ అయితేనే మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం. ఈ మ్యాచింగ్కి కూడా మనకి సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటన్నింటినీ కూడా మనము ఉచితంగానే చేస్తూ ఉన్నాము. అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాము. అవి కూడా మనకు 10 సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో 17 మందికి ఈ HLA మ్యాచింగ్ అన్నది జరిగింది. అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించినారు. ఈ 17 మందికి కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక 15 మంది పిల్లలకి మనం HLA మ్యాపింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం, నేను దానికి చైర్మన్గా ఉండడం కూడా ఎప్పుడు కూడా గర్వపడతాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.